రేయ్, ఒక ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు, నువ్వే మగాడివిరా. రాయ్, మగాడంటే కడుపుతో ఉన్న పెళ్ళాన్ని పుట్టింట్లో దిగబెట్టేవాడే కానీ మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు. ఆపండి నాన్న, ఆపండి మావయ్య. ఇందుకే నేను వెళ్ళిపోయింది. ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోను, చచ్చిపోతాను. అది కదమ్మా. దాన్ని లేపేద్దామనుకుంటే మధ్యలో వాడేవాడరా? తెలీదన్నా, కానీ వాడు కొడితే ఇలా నవ్వారు పడుతున్నా. అంతా పోటుగాడా? వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది. అసలు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకోండి. అంటే మీరు ఫారెన్ నుంచి వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదా, ఆ అమ్మాయి కోసమా? అసలు ఏం జరిగింది సార్? అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి. మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది. ఏమా ఫీల్ అయ్యావా? మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను. ఎలా ఉంది? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా. నేను చేసిన తప్పు నీ ద్వారా సరిచేద్దాం అనుకున్నాను. నాకు అవకాశం లేకుండా చేశావు. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇన్నాళ్ళు మనకెవరు లేరని అబద్ధం చెప్పాను రా. మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు, మన వల్ల బాధపడిన వాళ్ళు, మన మీద ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు 4 అన్నయ్యలు. వాళ్ళకి నేనంటే ప్రాణం. నాకు వాళ్ళంటే ప్రాణం కన్నా ఎక్కువ. అదే ఊర్లో మా పెద్దన్నయ్యకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారికి 4 చెల్లెళ్ళు. తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నా చదువు పూర్తయిన తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. ఈలోపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను. ఈ విషయం మా అన్నయ్యలకి చెప్పే ధైర్యం లేక సాయిరెడ్డి గారికి చెప్పాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు కాదంటావేంటి? నువ్వు ఆ రోజు మాటిచ్చావనే కదా నీ చెల్లెలని మేం చేసుకుంది. కానీ మా జాతకాలు కుదరట్లేదని పంతులు గారు చెప్పారు. ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ అయితే తెలిస్తే ఎంత బాధపడుతుంది? నేను మాత్రం మీ చెల్లిని పెళ్లి చేసుకోలేను, క్షమించండి. ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేశారు. నా కోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు. కానీ ఇంత అనర్థం జరుగుతుందని ఊహించలేకపోయాను. మా చెల్లెల్ని ఊరి నుంచి పంపించేసి మన స్నేహానికి ద్రోహం చేశావు. అందుకే మీ చెల్లెల్ని మా అందరి జీవితాల నుంచి పంపించేస్తున్నా. ముగ్గుళ్ళుండి కూడా నీ చెల్లెలు ముండ మోపల్లాగా నీ కళ్ళెదురుగా తిరుగుతుంటే నువ్వు జీవితంతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అప్పటికే మా వదిన ప్రెగ్నెంట్. పుట్టింట్లోనే ప్రసవించి అక్కడే ఉండిపోయింది. తనకి కూతురు పుట్టిందని తెలిసి తన కూతుర్ని తను తెచ్చుకోవాలని మా అన్నయ్య కోర్టుకు వెళ్లాడు. అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలని, ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత తండ్రికి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నువ్వు ఎప్పుడైతే పెళ్లి గురించి మాట్లాడావో మా అన్నయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే కనీసం ఆ పెళ్లితోనైనా అందరూ కలుస్తారని సాయిరెడ్డి గారికి ఫోన్ చేశాను. చూడమ్మా, నీ వల్లే వాళ్ళ కాపురాలు కూలిపోయాయని అందరూ బాధలో ఉన్నారు. పైగా నువ్వు కోడల్ని చేసుకోవాలనుకుంటున్న దివ్య కూడా నీ మీద కోపం పెంచుకుంది. ఇంకిలాంటి ప్రయత్నాలు మనం చెయ్యొద్దు. నా పెళ్లి నా ఆడపడుచులకి అన్యాయం చేసింది. మళ్ళీ నీ పెళ్లి ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఊరుకోమ్మా, ఇందులో నీ వల్ల ఏ తప్పు జరగలేదమ్మా. ఏమన్నా పొరపాటు జరుగుంటే అది నేను సరిదిద్దాను. సారీ అమ్మా, ఇన్నాళ్ళు కరెన్సీ వాల్యూ తెలుసుకున్నాను కానీ కన్నీళ్ళ వాల్యూ తెలుసుకోలేకపోయాను. ఇప్పటిదాకా ఇక్కడ డబ్బు సంపాదించాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమ సంపాదిస్తాను. తర్వాత దివ్య గురించి ఎంక్వైరీ చేశాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని సెర్చ్ చేస్తే తను గ్రీన్ ఆర్మీలో యాక్టివిస్ట్ అని తెలిసింది. అక్కడి నుంచి స్కెచ్ చేసి మన ఫ్యాక్టరీ పొల్యూట్ చేస్తున్న గ్రీన్ ఆర్మీకి మెయిల్స్ పెట్టి మన ఫ్యాక్టరీని మూయించేశాను. అలా దివ్యకి దగ్గరయ్యాను. ఇప్పుడు అదే ప్రేమ పేరుతో మా ఫ్యామిలీని కలవబోతున్నాను. ఎవరు మీరంతా? మా అన్న భూపతి, రఘుపతి, చలపతి, ఉమాపతి. మీ తిరుపతి కాదు, బొబ్బిలి. నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు?
ప్రేమించడానికి కావాల్సినదే కదా. కాదంటే కన్విన్స్ చేస్తాను. చంపేస్తానంటే రెడీ అంటాను. తనని ఎవరైనా చంపేస్తానంటే నేను చంపేస్తాను. ఒప్పుకుంటే మీ కళ్ళుండి అవుతాను. అలడా మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్ట? నిన్ను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను. మీ ఇంట్లో వాళ్ళకి కబర్ పెట్టు. కానీ మీ కూతురికి నేనంటే రాంగ్ ఇంప్రెషన్ ఉంది మామయ్య. ఒక్క 4 days తనతో కలిసి ఉండే ఛాన్స్ ఇవ్వండి, కన్విన్స్ చేసేస్తాను. హలో నాన్న. అమ్మా, నీకు మంచి సంబంధం చూశాను. ఆ అబ్బాయి నీకోసం ప్రాణం ఇస్తాడు. ప్రాణం తీసేవాడు ఇచ్చేవాడు కాకుండా వేరేవాడు దొరకడా మీకు? అది కాదమ్మా, అబ్బాయి చాలా మంచోడు. 4 రోజులు ఆ ఇంట్లో నీతో ఉంటే నీకే అర్థం అవుతుంది. కరెక్ట్ గానే చెప్పు. సరే నాన్న. ఓకే. ఫోన్ లో ఎవరమ్మా? నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారట, రేపు అతను వస్తున్నాడు. ఏమీ అక్కర్లేదు, నేనే నీకు మంచి సంబంధం చూస్తాను. మావయ్య, ఒకసారి నాన్నకి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆ తప్పు నేను చేయను. అది చిన్నపిల్లరా, మంచి చెడు తెలీదు. ఎప్పట్లాగే వచ్చేవాడిని ఊరి పొలిమేరలోంచి తరిమేయండి. ఎదురు తిరిగితే పాతేయండి. వచ్చే పెళ్లి కొడుకు ఈ బండిలోనే ఉన్నాడు. బండిలోనే పాతేయండ్రా. బొట్లోంచి 2 కర్ర ముక్కలు తీసి ఇట్టా 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 సంకలో తెగ తిప్పుకుంటున్నాం. అప్పుడెప్పుడు ఇంట్రొడక్షన్ వాడానురా, చాలా గ్యాప్ వచ్చింది. చచ్చిపోయింది కానీ మర్చిపోలా. అయితే కొట్టేస్తావా? అది మీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటదిరా. మీరు వెనక్కి వెళ్తే నేను ముందుకెళ్తా, లేదంటే వెనక ముందు చూడకుండా కొడతా. అందరూ చొక్కాలు ఇప్పేసి కూర్చోండ్రా. సో ఫైనల్ గా మీ అందరికి ఏమర్థమైందిరా? రూట్ తెలియకుండా డ్రైవింగ్, ఎదుటోడు స్టామినా తెలియకుండా ఫైటింగ్ చేయకూడదని అర్థమైందన్నయ్య. మీ ఫేస్ చూస్తుంటే ప్రొఫెషనల్స్ లా లేరురా. ఏం పని చేస్తారా? సాయిరెడ్డి చెప్పిన పనులన్నీ. ఎంత ఇస్తాడేంటి? 2 పూట్ల భోజనం పెట్టా ఎయ్యిస్తాడన్నా. రోజుకా? నెలకి. నాకు విషయం అర్థమైందిరా. మీలో ఎవ్వరూ కావాలని రౌడీలు అవ్వలేదు. మీ దరిద్రమే మిమ్మల్ని రౌడీలు చేసింది. అవునన్నా. మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు తీసి ఒక్కొక్కడికి 10 లక్షలు వేస్తాను. మీ పిల్లలందరినీ బాగా చదివించి ప్రయోజకులు చేయండి. నువ్వు అల్లునివి కాదన్నా, మా కోసం వచ్చిన దేవుడు నువ్వు. దివ్య, నాన్న నువ్వు పంపించిన వాడు ఎవరో తెలుసా? తెలుసమ్మా, నిన్ను ప్రేమించినోడు. అయ్యో అదంతా డ్రామా నాన్న. వాడు వచ్చింది ఫ్యాక్టరీ కోసం. నువ్వు అలా చెప్తావని కూడా చెప్పాడు. నాన్న అది కాదు నాన్న. చూడమ్మా, నాకు 4 నిమిషాల్లోనే నచ్చాడు. నువ్వు 4 రోజులు చూడు, నచ్చకపోతే పంపించేద్దాం. హలో హలో
ఆపండ్రా. ఊరవతల వేసేయమంటే ఊరేగింపుగా వచ్చారేంట్రా? ఇదిగో అన్నయ్య, బాబుని మేము అల్లుడిగా ఫిక్స్ అయిపోయాం, నువ్వు కూడా ఫిక్స్ అయిపో అన్నయ్య. ఏంట్రా ఫిక్స్ అయ్యేది? చేస్తావా? కూల్ బాబాయ్. రౌడీష్, బాబాయ్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరు ఈ లోపు లగేజ్ లోపల పెట్టండి. చూడు బాబాయ్, ఆ భూపతి రాజు పంపితే ఇక్కడికి రాలేదు. దివ్యను ఇష్టపడ్డాను కాబట్టి వచ్చాను. సో మీరు ఈవెంట్ స్టోరీలోకి నా లవ్ స్టోరీని లాక్కండి ప్లీజ్. కోఆపరేట్ చేయండి. ఏంట్రా కోఆపరేట్ చేసేది? ముందే నాకు నచ్చాలి కదా. 4 రోజుల్లో ఎలాగో వెళ్ళిపోతాడు, ఉండనివ్వండి. ఎక్స్ట్రాలు చేసావు. ఓకే ఏంటో నచ్చానా? నచ్చే ఉంటానులే. అదండి. నువ్వు అక్కడ లవ్ కట్ చేసుకుని వస్తే నేను ఇక్కడ మ్యారేజ్ సెట్ చేసుకుని వచ్చా. ఎలా ఉంది ట్విస్ట్? 4 రోజుల్లో నేను చెక్అవుట్ చేస్తా. నీ లగేజ్ తో రెడీగా ఉండు. అబ్బో, ఇందాక నుంచి అబ్జర్వ్ చేయలేదు గానీ లంగా ఉన్నలో బెల్ల సెక్సీగా ఉన్నావే. అన్నాడు అన్నాడక్క. అబ్బో ఇవి కూడా తోమేసే. అమ్మగారు, ఈ రోజు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలమ్మా. దేనికే? ఈ రోజు కార్తీక సవారం కదమ్మా, గుడికెళ్లి దీపం వెలిగించి మా ఆయన్ని చూడాలి. నీ పని బాగుందిగా. పండగ వస్తే సంతోషంగా మొగుడుతూ ఉంటావు. మాకే ఏ అదృష్టం లేదు. 25 ఏళ్ల నుంచి ఏ పండగ లేకుండా ఇక పుట్టింట్లోనే పడున్నాం. ఏ ముహూర్తాన మహాతల్లి పెళ్లి చేసుకు వెళ్ళిపోయిందో గాని అప్పటి నుంచి మన తల్లాతలు ఇదిగో ఇలా ఏడ్చాయి. ఆవిడకే పెళ్లి చేసుకుని బానే ఉంది. ఎవరితోనో లేచిపోయి మనందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. ఏంటో మీటింగ్ పెట్టారు? ఓ, నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా? కాదు, నిన్నెలా బయటికి పంపాలని ఆలోచిస్తున్నాం. అబ్బచ్చా, నేను అంతా విన్నానులే గాని అయినా మీరు అత్తలు కాదు, అప్సరసలు. ఎంత అందగత్తులు వదిలేసుకున్నందుకు మీరు కాదత్త, వాళ్ళు అడవాలి. అందం ఉండి ఏం ప్రయోజనలే బాబు. ఓ పాపిస్తు దాని వల్ల మా జీవితాలు ఇలా తయారయ్యాయి. ఇప్పుడేంటి, మావంతా గుడికి వెళ్ళకపోతున్నారని బాధపడుతున్నారు అంతే కదా? పిచ్చెత్తలు. పండగ పూట 10 నిమిషాలు గుళ్ళో చుట్టం ఎందుకు? మిమ్మల్ని పర్మనెంట్ గా మీ మొగుళ్ళతో కలిపేస్తా. అప్పుడు మీరు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. అనవసరంగా వీళ్లలో లేనిపోని ఆశలు రేకెత్తించకు. ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చావో తెగిపోద్ది. అలాగే బాబాయ్. అబ్బాయి, అయినా మీరు తలంచుకుని తాళి కట్టించుకుందే వాళ్ళని తలుచుకుని బతకటం కాదత్త, వాళ్ళతో కలిసి బతకటానికి నేను కలుపుతా. ఏయ్, ఇది నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. నిజంగా వెళ్ళిపోతావా? ఈ మాట మీద నిలబడాలి. ఈ కార్తీక్ గడు భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు. అమ్మా, మనూరు వచ్చానే. అత్తలందరినీ చూశాను. నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచోళ్లే. అమ్మ కాదురా, నాన్నని. నాన్న అదే ఫ్యాక్టరీ. నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు నాన్న. నాకు కొన్ని లెక్కలున్నాయి, వాళ్ళకి కొన్ని బొక్కలున్నాయి. రెండింటినీ క్యాల్కులేట్ చేసి కలిపేస్తానుగా. రే, మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నానా బుద్ధులు తిట్టేవాళ్ళు. నన్ను వాళ్ళు మామూలు టార్చర్ పెట్టలేదు. అవునా? అమ్మాళ్ళ గురించి అంత పాజిటివ్ గానే చెప్పిందే. ఇంత నెగిటివ్ యాంగిల్ ఉందా? అయినా నాన్న, నువ్వెప్పుడు చెప్తూ ఉంటావుగా ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చేయమని. ఇచ్చేయి. వాళ్ళు పెట్టిన టార్చర్ వాళ్ళకి తిరిగిచ్చే. హలో, ఎరా బామ్మర్దే, బ్రేక్ఫాస్ట్ అయిందా? నువ్వా? నీకెంత ధైర్యం నాకు ఫోన్ చేయడానికి? ఫోన్ చేయడానికి కావాల్సిన ధైర్యం కాదురా, ఫోన్. బఫలో బఫలోనా? వాడు ఫోన్ చేశాడనయ్య. ఎవడో? ఆ ఫోన్ చేసిన లైన్ లో ఉన్నాడు. చెప్పు ఎవడో? మన చెల్లెలు లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడే వాడు. వాడెందుకురా ఫోన్ చేశాడు? పేరుకి నాయాల మా నుంచి తప్పించుకోవడానికి అడ్రస్లు మార్చేశావు. అవునరా, అన్ని మార్చేశా. నీ ఫేట్ కూడా మార్చబోతున్నా. నువ్వేంట్రా నా ఫేట్ ని మార్చేది? కూతురు పెళ్లి చేయబోతున్నావుట, జరగదా? లేపుకుపోతాడు. ఎవడ్రా నా కూతుర్ని లేపుకుపోయేది? నా కొడుకు దింపేశా. ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు. తాళి కట్టే 1 నిమిషం ముందన్నా వచ్చి నీ కూతుర్ని లేపుకుపోతాడు. వెంటనే పెళ్లి పనులు ఆపేయి. ఈ అడ్వాన్స్ అయ్యి ఒక్క కాదని కంటిన్యూ అయ్యావనుకో, ఆడు నీతో ఆడేది 2020 మ్యాచే. నువ్వు అప్పుడు మిస్ అయ్యావు, కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సల్ చేస్తా. రే, ఆ సరస్వతి కొడుకు దిగాడట. ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టి తీసుకురాట్రా. అలాగే
ఏంటి మావయ్య అందరూ అంత టెన్షన్ పడుతున్నారు ఎవరు ఫోన్ లో? ఏవో పాత గొడవలు. కరెక్ట్ టైంకి వచ్చావురా, భోజనం చేద్దాం. ఎలా తిన్నారు మావయ్య అది? అసలు మనిషి అనేవాడు తింటాడా ఇది? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ మావయ్య, ఆ ఇంట్లో ఆ ఫుడ్ ఆ టేస్ట్ బాబా బాబా ఎంతైనా ఆడాలి చేయదగిలితేనే కదా మావయ్య వంటలు రుచిగా ఉండేది. అవునవును. నిన్న సొరకాయ తప్పలం తాలింపు పెడతంటే ఆ స్మెల్ ఉంది. మా ఆవిడ మీనాక్షి అందులో స్పెషలిస్ట్ దాల్చిన చెక్కేసి ఉండాలి చేసిందా? అందుకని అంత బాగుంది. మొన్న నాటుకోడి పులుసు ఎవరు చేశారో తెలియదు గానీ రుక్మణి మా ఆవిడే నాటుకోడి పులుసుకి ఫేమస్. అందులో ములక్కాడేసిందా? వేసే ఉంటదిలే. అసలు ఇదంతా కాదు మావయ్య, పెద్ద తై పట్టించిన పచ్చడి ఉంది. రోట్లో పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతుంటే నమ్మండి. వాళ్ళందరినీ అక్కడికి పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు కానీ ఆ సారెడ్డి మాత్రం చాలా సుఖపడుతున్నాడు మావయ్య. దేనికన్నా రాసి పెట్టి ఉండాలి. అయ్యా సాంబార్ తిను. ఆయన చూడండి, ఆ సాంబార్లో మంచినీళ్లు కలుపుతున్నాడు, వాడు చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి. నాది అయిపోయింది, మీరు కానివ్వండి. కానీ ఒక్కటి మాత్రం నిజం మావయ్య, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఒక్క ఆనందం తప్ప. అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? వాడిని పొగడ్డానికి నిన్ను అక్కడ పంపించింది. ఇంతకి దివ్య ఏమంటుంది? అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మావయ్య. మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా? చెప్పా, వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? అసలు ప్రాబ్లం ఏది కదా మావయ్య, మా పేరెంట్స్ సంగతి మీకు తెలియదు. మా అమ్మకి పట్టింపులు ఎక్కువ, మా నాన్న కోపం ఎక్కువ. ఇల్లు చూస్తున్నావు లేడీస్ లాగా బోసుగా ఉంది, వాళ్ళు వచ్చి చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది. అరే చిన్న పంతం కోసం పిల్లల్ని వదిలేశారంటే అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంట్రా అని అడిగితే నేనేం చెప్పను మావయ్య. అయితే ఇప్పుడు ఏమంటావు? అత్తలు తెచ్చేద్దాం మావయ్య. అల్లుడు ఏం మాట్లాడుతున్నావు? మీ వాళ్ళ కోసం ఆ 25 ఏళ్ల పగని పక్క పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలా? అదే మీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఈ పెళ్లి జరగదు. మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది. దీనికి ఎందుకు మావయ్య అంత ఆవేశపడతారు? ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. అయితే దీనికే సొల్యూషన్ ఉందో చెప్పు. టెంట్ హౌస్. హౌసా? అవును మావయ్య. ఇప్పుడు పెళ్లి అనగానే మనం ఏం చేస్తాం? టెంట్ హౌస్ కి వెళ్లి టేబుల్స్ కుర్చీలు తప్పెళ్ళాలు గంగళాలు తెచ్చుకుని ఆ పెళ్లిన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేస్తాం. అలాగే మీ పిల్లల్ని తెచ్చుకుని ఆ పెళ్లిన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేద్దాం. దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్ మావయ్యో. ఒకటి ఈ పెళ్లి జరుగుద్ది, ఇంకొకటి మళ్ళీ ఆ సాయిరెడ్డిని దెబ్బతీసినట్టు అవుద్ది. అల్లుడు ఐడియా అదిరిపోయింది. టెంట్ హౌస్ అయితే రెంట్ కట్టాలి, వీళ్ళకి అది కూడా అక్కర్లేదుగా. ఇది మామూలు ఐడియా కాదు, వాడేసుకుందాం. సరే అయితే దీన్ని అలసిగా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు. పెళ్ళవగానే వాళ్ళు ఒక్క రోజు కూడా ఉండకూడదు. ఇప్పుడు చూడనయ్యా ఎలా వాడేస్తాం. ఏంటి? అదే దబ్బేళాలు గంగాళాలు.